ఈడ మరో వ్యక్తి కూర్చున్నాడు, ఆయనతో అడిగి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు బుజ్జాన. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాం. మీకు మామూలుగా గవర్నమెంట్ మారింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, దాని హామీలు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడైతే నాకు ఏం రాలేదండి. వాళ్ళు రోజు పని చేయని వాళ్ళకు చేరాని వాళ్ళకు రోజు వేతనం ఇస్తాను అన్నారు, జీవనోపాధి కల్పిస్తా అన్నారు. ఇప్పటి వరకు అది ఏది లేదు. బతకడానికి కూడా చాలా ఇబ్బంది, కష్టం అవుతుంది. రోజువారీ వేతనం 400 రూపాయలు ఇస్తాను, అదే అటైపోయింది. కూలి పని లేకపోతాను. ఇప్పుడు కనీసం లేచి నడవని స్థితిలో ఇప్పుడు నడుస్తలేము. మరి మేము ఎట్లా బ్రతకాలి? ప్రభుత్వం అనేది పేపర్లో ఇచ్చడము, టీవీలలో ఇవ్వడము, ఇదే తప్ప వారికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. నువ్వు ఎన్నికలప్పుడు ఓటు వేసినావా? వేసినండి, ఓటు వేసిన. అంటే ఇలాంటి పథకాలు వస్తాయని నమ్మకంతోనే ఓటు వేసిన? ఏడు పథకం వస్తాయని నా ఓటు వేసిన. మరి ఇప్పుడు కనీసం తిండి పెట్టే గతి లేదు. ఇప్పుడు కష్టం చేసుకొని రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తాడు అదే నెలకు 6 కిలోలు మనిషికి. 6 కిలోలు నెల రోజులు ఎట్లా సరిపోతాయండి? ఇప్పుడు 6 కిలోలు, ఇప్పుడు 6 కిలోలు ఉన్నాయి. ఈ 6 కిలోలు నాకు నెల రోజులు సరిపోతాయా? ఇప్పుడు నేను పని చేయలేను, ఎట్లా బతకగలుగుతాను? కష్టం చేసిన వాళ్ళు అసలు రోజు 700, 500 వస్తాయి ఇంట్లో. కష్టం చేసుకునేటోళ్ళు రోజు 500 ఇంట్లో ఉండదు, నడవది. అలాంటిది ఉత్త ఉన్న వాళ్ళకు ఎట్లా వెళ్తుంది? ఎట్లా బతుకుతుంది? ఏజ్ మీద పడ్డ వ్యక్తులు ఎక్కడ ఉన్నావు కదా, నీకు ఏమైనా పింఛన్ వస్తుందా? పింఛన్ ఏమీ లేదు. అప్లై చేసుకున్నావా? మరి అప్లై కొందరు సిరిగిళ్ళు చేస్తాం, ఇప్పిస్తాను, వాళ్ళది ఇంకా అటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు రేవంత్ రెడ్డిని? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మాకు రోజువారీ వేతనం రావాలి. ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నారు, ఆ ఇల్లు కట్టియాలి, మాకు జీవనోపాధి ఇవ్వాలి. మేము పనిచేసి బతకలేము కాబట్టి మాకు జీవనోపాధి కట్టియాలి, మాకు ఇల్లు కట్టియాలి. మేము నడిచి బతికేటట్టు పని చేసుకునేటట్టు ఉన్నది మాకు. ఈ గవర్నమెంట్ మాకు ఇట్లా చేస్తే మేము ముందరమే అది చేస్తాం. మరో వ్యక్తి కూర్చోన్నాడు, ఇతను అడిగించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న నీ పేరు? ప్రదీప్. ప్రదీపా, మీరు ఇక్కడ ఈ గల్లీలో ఉంటారా? ఈ గల్లీలో ఉంటాం. మామూలుగా మీరు ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా అప్లై చేసిరా? రాజీవ్ వికాస్ అప్లై చేసినాం. జూన్ 2వ తారీఖు ఇస్తున్నారు కానీ ఇంతవరకు రాలే. నాకు వస్తుందో రాదో ఎట్లా ఇబ్బంది ఉన్నది తెలుస్తలేదు. ఏం పని చేస్తావు? నేను కలర్ పని చేస్తా, పెయింటింగ్ వర్క్ చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు యువ వికాసం వస్తుందని చేసి ముందే తెలుసు నీకు? ఓట్లప్పుడు తెలుసు, పథకాలలో ఉన్నది కాబట్టి గెలిపించుకున్నా. కానీ ఇప్పుడు తర్వాత ఏమైతుంది? తర్వాత జూన్ 2వ తారీఖు ఇస్తా, పేర్లు ఇస్తా అన్నారు, మరి ఇంతవరకు రాలే. దాని గురించి ఎదురు చూస్తానా. ఇందిరం మిల్లు అప్లై చేసుకున్నావా? ఇందిరం మిల్లు అప్లై చేసుకోలేదు. పింఛన్ ఏం లేదు. గ్యాస్ మాత్రం పడతలేదు, గ్యాస్ పైసలు మాత్రం పడతలేదు. మన కరెంటు వాడతానా, కరెంటుది ఓకే, గ్యాస్ది 1 నెల పడ్డాయి, తర్వాత పడతలేవు. గ్యాస్ అసలే పడతలేవు. నేను రాజీవ్ వికాస లిస్ట్ తొందర వస్తే నా పేరున్నదా లేదో చూసుకోవచ్చు. అర్హత ఉంటే వస్తే ఓకే, కానీ ఇట్లా డిలే అవుతా అంటే ఇబ్బంది అవుతుంది మాకు. దాని మీదనే ఆశపడి నేను ఏదైనా బతుకు తెరువు ఉంటుందని చూస్తాను, ఏదైనా షాప్ పెట్టుకొని ఏదైనా చేద్దాం, బియ్యం బిజినెస్ గురించి అప్లై చేసిన, కానీ వస్తలేదు. ఇక్కడ మరో అమ్మ ఉంది, అమ్మని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరు అమ్మ నీ పేరు? పాప, జన్ను పాప. అమ్మ తిన్నావా, అన్నం తిన్నావా? ఇక మీ గల్లీలో ఉన్నారు కదా, ఇక్కడ మీకు ఇందిరం మిల్లు ఏమైనా అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం కానీ ఇంకెవ్వరు రాలేగా. మీ సర్వే కోసం వచ్చి ఇక్కడ రాలేదు. ఒక కాగితాలు అయితే నిన్న ప్రజా ఆఫీసులు ఇచ్చాచిన, మరి మళ్ళీ ఇవ్వాలి రాలేదు. ప్రభుత్వం 18 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలుసుగా నీకైతే. వచ్చిన కాంచి 6 గ్యారెంటీ పథకాలను పెట్టిల్లు కదా, దాంట్లో నీకు ఏమైనా వస్తాయి అమ్మ? ఏది లేదు, పింఛన్ కూడా లేదు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు. పింఛన్కి అప్లై చేస్తానా, మున్సిపాలిటీ ఆఫీస్ తిరుగుతానా, అయింది పో అమ్మ అని ఇట్లా అంటాడు. ఆ కాగితాలు పట్టుకొని మళ్ళీ వస్తానా, ఊకే ఆఫీసులో పడి తిరుగుతానా, పింఛన్ వేస్తలేదు. ఇప్పుడు 5వ సంవత్సరం నా భర్త చచ్చిపోయి. మళ్ళీ ఇంట్లో కూడా పెట్టిన, కమిటీ వాళ్ళ కూడా పెట్టిన, అట్లా కూడా వస్తలేదు. వయసు పెద్దదని కూడా పెట్టిన, ఏవి వస్తలేవు. ఏ పింఛన్ వస్తలేదు అయ్యా. తిరుగుతానా ఆఫీసులో పడి తిరుగుతాను. మున్సిపాలిటీ ఆఫీస్కి అయితే 10 సరపోయినా వస్తాయమ్మా, వస్తాయి పో, అక్కడ అప్లై కాలేపో అంటాను.
ఆ. ఇప్పుడు కొత్త 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాడు కదా రేవంత్ అసలు రెడ్డి. నేను గ్యాస్ తెచ్చుకొని నా బిడ్డలు 10వ తరగతిలో తెచ్చుకున్నా. ఇప్పుడు 15 సంవత్సరాలు ఒక్క పైసా గ్యాస్ పైసా వచ్చేదే లేదు నాకు. ఏ పమ్మ మాకేక మేరక అంటాను అక్కడ ఆఫీస్కి పోతే. అమ్మ గిట్లా గ్యాస్ పైసలు పడతానే అంటే అందరికంటే అంటానంటే లేదు లేదు గ్యాస్ పైసలు లేవేం లేవు మాకు తెలియదు అంటాను వాళ్ళు. ఆఫీస్కి పోయి కూడా అడుగుతాను గ్యాస్ పైసలు కూడా పడతలేవు నాకు. ఒక 15-20 సంవత్సరాలు నాకు గ్యాస్ పైసలు రాక. ఏం కోరుకుంటాను మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటు పింఛని కూడా వస్తలే కా బిడ్డ. మళ్ళీ రోడ్లు చక్కగా లేవు, నల్లాలు లేవు. ఊరికే ఇండ్ల పండి పోయి ఎత్తుకొచ్చుకుంటే వాళ్ళు తిట్టుడు మమ్మల. మోరీలు చక్కగా లేదు, రోడ్లు చక్కగా లేదు, ఈ కరెంటు స్తంభాలు చాలేవు. చీకటే మాకు. అదే నాన్న మా గల్లి అయితే నీకు రేవంత్ రెడ్డి 6 పథకాలను నీకు వర్తించేది ఏంటి? ఏమి లేదు నాన్న, పింఛని కూడా లేదు. నీకు పింఛన్ రావాలి కదా, పింఛని వస్తలేదు బిడ్డ. వస్తే సరిపోతుంది కదా నీకు. ఇందిరా మిల్ల నచ్చిన అది కూడా రాలే. అది కూడా రాలేదు. కాగితాలు అయితే మొన్న 4 రోజుల కింద అప్లై చేసి వచ్చిన. ఆ కాగితం వచ్చిన చేతికి 10 రోజులే. దానికి ఎవ్వరు ఏం వస్తలేరు, ఎదురు చూస్తాను. అమ్మ ఉన్నది, అమ్మను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరు అమ్మ? మీ పేరు? నా పేరు సుజాత. ఇప్పుడు మనకు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ అయ్యి. అవును. అప్పుడు మీకు 25,000 మహాలక్ష్మి పథకం కింద 25,000 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు కదా, దానిపై మీరు మామూలు వస్తుందా మీకు? వస్తలేదు సార్, వస్తలేదా? వస్తలేదు. అంటే మామూలు ఆ పథకం వస్తే ఏం జరుగుతుంది మీకు అసలు? మాకు ఇంట్లో పిల్లలకు పోషణ, మాకు ఇంట్లో కొంచెం ఇల్లు గడుస్తుంది కదా అని ఆశ ఉంది అంతే. బోల్గాని అప్లై చేసిలా మరి ఏమన్నది? చేసినాం సార్, కానీ వస్తలేదు కదా. వస్తలేదా? మీకు గ్యాస్ 500 రూపాయల గ్యాస్ 500కి ఇస్తా అన్నాడు కదా, అవి కూడా వస్తలేదు సార్, అది కూడా వస్తలేదు. ఇందిరా మిల్ ఏమైనా అప్లై చేసుకున్నావా? చేసుకున్నా, అది కూడా రాలే. ఫస్ట్ లిస్ట్ లో, సెకండ్ లిస్ట్ లో వస్తుంది అని అంటారు. 6 గ్యారెంటీలు ఏమైనా వాడుకుంటున్నావా? నేను ఏది వాడుకోలేదు సార్. బస్సు ఎక్కుతలేవా? బస్సు కూడా పోలేదు సార్ ఇక్కడ. బస్సు మినిమం బస్సు ఎందుకంటే ఎట్లా అందరికి ఆ మహిళలకు ఫ్రీ కదా, ఫ్రీ యాత్రలకు అటు ఇటు పోవడానికి రేవంత్ రెడ్డి కొత్తగా పెట్టిండు కదా, దాన్ని వినియోగించుకుంటలేవు. అది కూడా ఇంకా వెళ్తలేము సార్, మేమైతే ఇంకేట వెళ్ళలేదు. ఇక ఏం కావాలని కోరుకుంటాను నువ్వు ఇప్పుడు? నాకు 2500 అది ఇంట్లో కూర్చో అది కావాలి, ఇల్లు కావాలి, నీళ్ళు కావాలి, నల్లలు వస్తలేవు, రోడ్లు చక్కగా లేవు. మాకు రోడ్ల ప్రాబ్లం చాలా ఉన్నారు. వస్తాను, ఆమెకు వస్తాను. 2000 వస్తాను. 4000 ఇస్తాను. మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది.